ఒంగోలులో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. గత సాధారణ ఎన్నికల సమయంలో కమ్మపాలెంలో బాలినేని అడ్డుకున్న మాదిరిగానే మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారాన్ని అడ్డగించడమే కాకుండా ఆమెపై దుర్భాషలకు దిగారు. తమ అపార్ట్మెంట్లో ప్రచారం చేయొద్దంటూ కావ్యను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఫ్యామిలీ జోలుకొస్తే సహించేది లేదంటూ టీడీపీ అభ్యర్థి దామచర్లపై బాలినేని ఫైర్ అయ్యారు. టీడీపీ దౌర్జన్యాలతో ఒంగోలులో రాత్రి హైటెన్షన్ నెలకొంది. అటు సమతానగర్ కాలనీలోనూ రిమ్స్ ఆసుపత్రి వద్ద రెండు పార్టీల నేతల ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒంగోలు పట్టణంలో సమతానగర్లో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని కోడలు శ్రీకావ్యను అదే కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి అడ్డగిస్తూ దుశ్చర్యకు పాల్పడ్డారు. టీడీపీ నేత నివాసం వద్ద కాకుండా అపార్ట్మెంట్లో మిగిలిన వారి వద్ద ప్రచారం చేస్తానని శ్రీకావ్య చెప్పినప్పటికీ పచ్చనేతలు వినకుండా దౌర్జన్యానికి దిగారు. శ్రీకావ్యపై ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారు టీడీపీ నేతలు. దీంతో కోపోద్రిక్తులైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ మరింత హంగామా చేశారు. దీంతో బాలినేని కూడా రంగంలోకి దిగారు. ప్రశాంత వాతావరణంలో తన కోడలు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంటే టీడీపీ అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించారని మండిపడ్డారు. తన ఫ్యామిలీని టచ్ చేస్తే ఎవరిని వదిలిపెట్టనని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు బాలినేని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఘర్షణలో గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన బాలినేని అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కూడా దాదాపు 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితిని నిలువరించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పక్కా ప్లాన్తో ఉద్దేశపూర్వకంగా టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఇలాంటి ఘర్షణ రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని, ఒంగోలులో రౌడీయిజం తెస్తున్నారని బాలినేని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టానో ఒక్కరు చూపిమనండి. సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేసారు. అపార్ట్మెంట్ పక్కదానికి పోతే కూడా పోవటానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఓట్లు ఇవ్వకండి. నెట్టేది ఏంటి? ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయినసారి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓచుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీ టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ ధర్నా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీ టచ్ చేసావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతకాని వాళ్ళనా? 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు. ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా? ఒంగోలులో నిన్న జరిగిన గొడవకు సంబంధించి బాలినేని వ్యాఖ్యలు అవి దొంగ అన్న చందంగా గొడవ సృష్టించిన వారే ధర్నాలకు దిగడం ఏమిటో విడ్డూరంగా ఉందని ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంత ఒక పక్కా ప్లాన్ తోటి తెలుగుదేశం పార్టీ నేతలు చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. గతంలో 2019 ఎన్నికలు, సాధారణ ఎన్నికల టైంలో ఇలాంటి ఘటన ఒకటి చేశారు. కమ్మపాలెం ఇష్యూ
బాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసింది. మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అదే కమ్మపాలెంలో తన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకునేందుకు వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోలేకుండా కమ్మపాలెం కాలంలోకి అడుగు పెట్టలేకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అప్పటి దాంచల జనార్దన్ తన సైన్యంతో కలిసి చేసినటువంటి హంగామా ఆహ్వానించారు. అలాంటి ఘటన మళ్ళీ రాత్రి జరిగిందని చెప్పొచ్చు. 31 డివిజన్ సంసార్ నగర్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోడలు ఎవరైతే ఉన్నారో స్పీకర్ల ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ఉండే పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అదే 31 డివిజన్ లో సంసార్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న టైంలోనే దాదాపు కమ్మ సామాజిక ఎక్కువగా ఉండే ఒక అపార్ట్మెంట్ కింద ప్రచారం చేసిన ప్రయత్నం చేసింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ Right. చౌదరి మా ఇంటికి రావడానికి ఈ మీద అడ్డుకుని దాని హంగామా చేసేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారమే చేసి ఖచ్చితంగా ఏదో టెర్రర్ క్రియేట్ చేయాలి, రౌడీ చేయాలని ఒక వ్యూహంలో భాగంగా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.